బడా బడా ప్రాజెక్టులు కట్టేటప్పుడు కొంతమంది నష్టపోవడం సహజంగా జరుగుతుంది. కానీ ఆ నష్టం అనేటటువంటిది వాళ్ళ జీవితాలను నాశనం చేయడం కాకూడదు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఎకరం భూమి తీసుకునేటటువంటి రైతు దగ్గర తీసుకుంటే వాళ్ళకి ఏం చేస్తున్నాం? వాళ్ళు మళ్ళీ అక్కడ సెటిల్ అవ్వడానికి 1200 గజాలు 1400 గజాలు ఇస్తామంటున్నాం. తద్వారా ఏంటి, వాళ్ళ ఉపాధి కోల్పోకుండా గతం కంటే రూపాయి బెనిఫిట్ పొందేలా చూస్తున్నాం. గుడ్. మరి ఖరీదు రైతు ఏం పాపం చేశాడు? వాళ్ళ భూములు తీసుకుంటాం, అది కూడా ఇండోసోల్ వాళ్ళకి ఇస్తాం, వాడు ఇచ్చే డబ్బులు తీసుకోవాలా? అది తీసుకుని 2 ఏళ్ళు తింటే అయిపోతుంది, కూర్చుందంటే కొండలైనా కరుగుతాయి. అదే వాడి పొలం ఉంటే వాడు సంపాదించుకుంటూనే ఉంటారు. ఒక ఏడాది కష్టం వస్తుంది, ఒక ఏడాది నష్టం వస్తుంది, కానీ ఎదురుగుండా ఆస్తి కనబడుతుంది. కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళని రోడ్డును పడేస్తున్నాం. లేదా అనకాపల్లి దగ్గర సేమ్ ప్రాబ్లం. భూ సమీకరణ అన్నటువంటి పేరుతో లేదా భూ సేకరణ పేరుతో జరిగేటటువంటి చోట్లను వాళ్ళకి ఉపాధి కోల్పోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో శంకర విలాస్ హోటల్ సెంటర్లో కట్టేటటువంటి వంతెన, పెద్ద వంతెన కట్టాలనుకున్నారు. ఇటు పక్కన లాడ్జీ సెంటర్ నుంచి అవతల పక్కన ఏసీ కాలేజీ వైపు వరకు నో ప్రాబ్లం, గుడ్. ఒక డెవలప్మెంట్ జరగాలి. ఆ టైంలో పక్కన కొన్ని షాపులు అవి దెబ్బతింటున్నాయి, ఇప్పుడు కూలగొడుతున్నారు, అవి మార్కింగ్ చేశారు. అది అయితే తెలుగుదేశం అనుకూలమైన వ్యాపారులు డబ్బులు తర్వాతనైనా ఇస్తారన్నటువంటి ఉద్దేశంతో పగలగొట్టేసుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడు అక్కడ బోర్డులు పెట్టారు, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అలాగే ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మేము వ్యతిరేకం కాదు, మా పరిహారం మా చేతికి ఇవ్వండి, ఇచ్చి పగలగొట్టుకోండి. ఇంకొక పాయింట్ ఏం రైట్ చేస్తున్నారు అక్కడ, ఆ పక్కన స్పేస్ ఉండేటట్టు చూడండి, తమ జీవనానికి కూడా ప్రమాదం రాకుండా చూడండి అంటూ దాన్ని ఏమంటారు, మన ఫ్లెక్సీలు పెట్టుకుని ప్రచారం బిగించేశారు. అలాగనే వాళ్ళు ఏమి కర్రలు కత్తులు పట్టుకుని కరేడ్లాగా ఉద్యమం చేయలేరు, లేదా రోడ్డెక్కి గొడవ చేయలేరు. వాళ్ళు వ్యాపారులు, ఏళ్ల తరబడి కుటుంబ పరంగా వ్యాపారాలు చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు. మనసులో ఒక ఆవేదన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేపు అయిపోతే వాళ్ళు షాప్ తీసేస్తే అయిపోయింది బతుకు. మళ్ళీ మెయిన్ రోడ్డు మీద ఉన్న వ్యాపారం పోతే రేపు ఎక్కడో ఏ లోపల పెట్టుకుని మళ్ళీ సెట్ అవ్వాలి కదా. వాళ్ళు అడిగేటటువంటి కోరికని జెన్యూన్గా ఎంతవరకు సాధ్యం ఆలోచించి పరిష్కరించగలిగితే బాగుంటుంది.